ఇప్పుడు మనం చిల్లీ టమాటో నూడిల్స్ సూప్ తయారు చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ముఖ్యంగా కొంచెం చల్లగా ఉన్నా లేదా జలుబు దగ్గులు ఉన్నప్పుడు కొంచెం ఘాటుగా తినాలనిపిస్తుంది. పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో ఇక్కడ ఉన్నవన్నీ ఒక్కసారి చెప్పేస్తాను. పదార్థాలన్నీ నోట్ చేసుకోండి. సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, బీన్స్, పచ్చిమిర్చి, ఇన్స్టెంట్ నూడిల్స్, టమాటో కెచప్, చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, లైట్ సోయా సాస్, కార్న్ఫ్లోర్, పొయ్యి మీద కాల్చుకున్న టమాటాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి నూనె వేడెక్కింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా పొడుగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి. ఇవన్నీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ పచ్చిదనం పోతే చాలు. అలాగే పొడుగా కట్ చేసుకున్న బీన్స్ అండ్ ఉల్లిపాయలు, ఇప్పుడు ఇందులో మనం లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగే లోపల మనం ముందుగానే నేను కాల్చి పెట్టుకున్నాను టమాటాలకి పైన స్కిన్ తీసేస్తాను. స్కిన్ తీయడం కోసమే నేను కాల్చాను అనమాట. ఇప్పుడు టమాటాలని కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఈ నీళ్ళల్లో వేసేయాలి. ఇప్పుడు నీళ్లు బాగా మరగాలి. మరిగిన తర్వాత మనం అందులో ఇన్స్టెంట్ నూడిల్స్ వేసుకోవాలి. ఇలా నీళ్లు బాగా మరిగాక ఇన్స్టెంట్ నూడిల్స్ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, లైట్ సోయా సాస్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు బాగా మరగాలి. నూడిల్స్ ఉడికిన తర్వాత మనం కార్న్ స్లరీ కలిపి వేసుకోవాలి. కార్న్ ఫ్లవర్లో నీళ్లు పోస్తే కార్న్ స్లరీ అవుతుంది. సో ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే మనం టేస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందా లేదా. ఖచ్చితంగా సాసెస్ అన్నీ వేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ అయితే బాగానే ఉంటుంది. అబ్బా ఎంత బాగుంది. ఉట్టి ఆ సూప్ తాగుతుంటేనే కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. సో ఇప్పుడు కలిపి పెట్టుకున్న కార్న్ స్లరీ ఇందులో వేయాలన్నమాట. చూసుకొని వేసుకోవాలి. మరీ థిక్ అయితే బాగుండదు. ఇలా జ్యూసీగానే లిక్విడ్గానే ఉండాలి. ఆహా పర్ఫెక్ట్. ఇలా ఒక 2 to 3 minutes ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సూప్ బౌల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్
చిల్లీ టమాటో నూడిల్స్ సూప్ రెడీ అయిపోయిందండి. ఎంత యమ్ ఉంది కదా, వేడి వేడిగా తింటే అదిరిపోతుంది, అస్సలు చల్లగా అవ్వనివ్వదు. చిల్లీ టమాటో నూడిల్స్ సూప్ తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకున్న తర్వాత అల్లం ముక్కలు, వెల్లుల్లి, క్యారెట్, క్యాప్సికం, పచ్చిమిర్చి, బీన్స్, ఉల్లిపాయలు, ఉప్పు, నీళ్లు, టమాటా ముక్కల్ని వేసి ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా అందులో వేసి బాగా మరిగించి 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అరోమాటిక్ పౌడర్, 1 టీ స్పూన్ లైట్ సోయా సాస్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కార్న్ స్లరీ కూడా వేసి మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించి మనం తయారు చేసుకున్న నూడిల్స్ సూప్ తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చిల్లీ టమాటో నూడిల్స్ సూప్ రెడీ.